ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ప్రియమైన వాళ్ళరా, సాతాను కొన్ని తంత్రాలు కలిగి ఉంటుందండి. మోసపరుస్తూ ఉంటుంది, అబద్ధములు చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రియమైన వాళ్ళరా, ఎన్నో విషయాలలో సమస్యలను కూడా తీసుకొస్తూ ఉంటుంది. కావున అటువంటి సాతాను యొక్క తంత్రములు ఎరగని వారము కాము అని భక్తుడైన పౌలు సెలవిస్తున్నాడు. ఈరోజున ఈ అపవాది ప్రియమైన వల్లరా చాలామందిని కూడా మోసం చేస్తూ ఉంటుంది. ఎంతోమందిని బంధించి పట్టి ఉంచుతూ ఉంటుందండి. ఎంతోమందిని బంధిస్తూ ఉంటుంది. మరి కొంతమంది చాలా సంవత్సరాలు సాతాను బంధకములోనే ఉండి విడుదల లేకుండా ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు. ప్రియమైన వల్లరా, ఒక మాటలో చెప్పాలంటే 18 సంవత్సరాలుగా సాతాను బంధించిన మరి ఒక ఆమె ఉందండి. 18 సంవత్సరాలుగా ఆమె నడుము వంగిపోయే ఉంటుందండి, ఏమాత్రము కూడా లేవలేని స్థితిలో. అంటే అపవాది యొక్క బంధకాల్లో తను బంధించబడి స్వస్థత లేకుండా ఉన్నది. ఈరోజున చాలామంది ఆత్మీయులైన వారిని అపవాది మోసం చేస్తుంది. అపవాది యొక్క వ్యూహం ఏంటి, ఎటువంటి తంత్రాన్ని కలిగి ఉందంటే, దేవుని దగ్గర ఉండే సన్నిహితమైన సంబంధం ఉంది కదండి. ప్రార్థన, దేవుని మందిరం, దేవుని వాక్యము, దేవుని పరిచర్య, వీటన్నిటి నుంచి కూడా దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుందండి. సాతానుడు ఎప్పుడు కూడా వీటన్నిటి నుంచి కూడా దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే దేవునితో కలిగి ఉన్న చక్కటి సన్నిహితమైన అనుబంధాన్ని. ఉదాహరణగా చెప్పాలంటే, ఆనాడు యేసుక్రీస్తు వారి ఇంటికి వస్తే మార్త విస్తారమైన పని పెట్టుకుంటే మరీ మాత్రము ప్రభు యొక్క వాక్యాన్ని వింటుందండి. మరి నేటి కాలంలో కూడా చాలామంది సాతాను యొక్క ఉచ్చుల్లో పడిపోతున్నారు. వెళ్ళవలసిన పునరుద్ధానాలకి మందిరంలో గడపలేకపోతున్నారు. బుధవారాలు, శనివారాలు ఇలాగా క్రమ కూడికలకు కూడా చాలామంది రాలేని స్థితిలో ఉంటున్నారు. అంటే దేవుని దగ్గర ఉండే సన్నిహితమైన బంధము ఏమవుతుందంటే దూరం అయిపోతుందండి. దేవుని యొక్క దగ్గరికి వెళ్లకుండా దూరంగా ఉండిపోవటం. కావున సాతాను తంత్రాలను ఎరగగలుగుతున్నామా? మరి నువ్వు కలిగి ఉండే ఒక భారాన్ని, ఆ భారం ప్రియమైన వల్లరా దేవునిలోకి వచ్చినప్పుడు ఆ మొదటి ప్రేమని విడిచిపెట్టేయటం, నులివెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా సాతాను యొక్క తంత్రాలు. ఆ తంత్రాలను ఎరిగి సాతాను యొక్క మాయలో పడకుండా ఉండాలి. అలా పడకుండా ఉన్నట్లుగా అనుదినము ప్రార్థనలో గడపాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.